చూసిన ప్రతి యువకుణ్ణి తన వైపు తిప్పుకునే వశీకరణ శక్తేదో ఈ ఫోటోకు ఉండి తీరాలి. ఎక్కడో లాటిన్ అమెరికాలో పుట్టి పెరిగి చనిపోయిన ఒక వ్యక్తి ఫోటో ఇది. అంతేకాదు, ఇతగాడి పేరు కూడా ఎవ్వరూ సరిగ్గా పలకలేరు. అయినా సరే ఈ ఫోటో ప్రపంచమంతా స్కూటర్ల మీద, కార్ల మీద, లారీల మీద, గోడల మీద, టీషర్ట్ల మీద, మ్యూజిక్ ఆల్బమ్ల మీద కనిపిస్తూ ఉంటుంది. అంతేనా? కాదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మీద, క్యాలెండర్ల మీద, నోటు పుస్తకాల మీద, టీ మగ్ల మీద, వైన్ గ్లాసుల మీద, విద్యార్థి ఉద్యమాల బ్యానర్ల మీద, బారికేడ్ల మీద, పాప్ మ్యూజిక్ క్యాసెట్ల మీద, సీడీ కవర్ల మీద కనిపిస్తుంది. సిగర్ బాక్స్ల మీద కనిపిస్తుంది. చివరకు కండోమ్ల మీద కూడా ప్రత్యక్షమైన ఫోటో ఇది. మడోనా రిలీజ్ చేసిన అమెరికన్ లైఫ్ ఆల్బమ్ కవర్ ఫోటో కూడా మార్ఫింగ్ చేసిన ఈ ఫోటోనే. ప్రపంచంలో ఇంత ప్రజాదరణ ఉన్న ఫోటో మరొకటి లేదు. పాపులారిటీలో మోనాలిసా, మార్లిన్ మన్రోలు కూడా వెనకబడిపోయారు. ఎప్పుడో 3-4 దశాబ్దాల కిందట వైరల్ అయింది అనే మాట ఇంకా డిక్షనరీలోకి ఎక్కని రోజుల్లో తెగ వైరల్ అయిన ఫోటో ఇది. ప్రపంచం ఇంకా నత్తనడకన నడుస్తున్న రోజుల్లో, పోస్ట్ కార్డుల యుగంలో జిరాక్స్ మిషన్లనేవి ఎక్కడో నగరాల్లో, పట్టణాల్లో తప్ప మరొక చోట కనిపించని యుగంలో యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, పింట్రెస్ట్, చాట్షేర్, ఈమెయిల్ వంటివి కలలో కూడా కనిపించని యుగంలో ఈ ఫోటో వైరల్ అయింది. టీషర్ట్ వేసుకునే ప్రతి యువకుడి ఛాతి మీదో, వెన్ను మీద యువతరం పెన్ను, రెబల్స్ గన్ను మీద, కౌంటర్ కల్చర్ marijuana పొట్లాల మీద, సిరంజీల మీద నిటారుగా నిలబడిన ఫోటో ఇది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పునర్ముద్రణ పొందిన ఫోటో ఇది. ఇప్పటి సోషల్ మీడియా ఏజ్ భాషలో చెబితే మోస్ట్ రీప్రొడ్యూస్డ్ షేర్డ్ ఫోటో ఇది. ఇతగాడి పూర్తి పేరు తెలియకపోయినా, ఆయన ఆదర్శం అర్థం కాకపోయినా, ఆయన పుట్టిన ఊరు, చచ్చిన చోటు తెలియకపోయినా, ఆయన పేరు ఎలా పలకాలో తెలియకపోయినా, యువకుడనేవాడు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఈ ఫోటోని చూసుంటాడు. ప్రపంచంలో ప్రతి ఊర్లో ఏదో ఒక రూపంలో ఈ ఫోటో కనిపిస్తుంది. ఇలాంటి ఆరాధన హోదా తెచ్చుకున్న ఫోటో మరొకటి భూమి మీద లేదు. ఏ దేవుడి బొమ్మకు కూడా ఈ హోదా దక్కలేదు. ఇక ముందు అలాంటి ఫోటో రాదు, అలాంటి వ్యక్తి పుట్టడు. ఎందుకంటే ఆ పరిస్థితులు లేవు, మళ్లీ రావు. కాబట్టి ప్రపంచంలో ఇలాంటి ఫోటో ఇదొక్కటే ఉంటుంది. అందుకే ఈ ఫోటోని ఎంత చూసినా తనివి తీరదు. కులం, మతం, దేశం, జాతీయత అనే తేడా లేకుండా మనిషిలో ఏ మూలనో నక్కి నక్కి కూలబడి ఎప్పుడో ఒకసారైనా మెరుపులాగా మెరిసే రెబిలియన్ నేచర్కి, స్వేచ్ఛాకాంక్షకు, స్వాతంత్ర పిపాసకు, విముక్తి ఆరాటానికి ఈ ఫోటో ప్రతీక. లింగ వ్యత్యాసం లేకుండా ప్రతివారు ఎప్పుడో ఒకసారి రెబల్గా మారి తీరాల్సిందే. అది ఇంట్లో కావచ్చు, బజారున కావచ్చు, లేదా అర్ధము పర్ధము లేని భావాజాలానికి, పనికి మాలిన పెత్తనానికి, నియంత్వానికి, అణచేసే అధికారానికి, అలుముకున్న అవినీతికి వ్యతిరేకంగా కనీసం మనసులోనైనా ఏదో ఒకసారి ఒక్క క్షణమైనా ఎవ్వరైనా రెబల్ కావచ్చు. ఈ ఆగ్రహం హాఫ్ లైఫ్ క్షణమే అయినా సరే రెబలే. అక్షణికపు రెబెలియన్ కు ఈ ఫోటో దృశ్యరూపమని ప్రపంచమంతా గుర్తించినందునే ఈ ఫోటో సర్వత్రా కనిపిస్తుంది, కవ్విస్తుంది, ప్రేరేపిస్తుంది. అందుకే ఈ ఫోటో రెబలైన ప్రతి మనిషికి నచ్చుతుంది కూడా. కొత్త భావాలతో రాజకీయ పార్టీలు పెడుతున్న వారికి ఈ ఫోటోలో నుంచి పెళ్లిబుకుతున్న రెబిలియన్ స్ఫూర్తినిస్తుంది. కొందరు ఈ ఫోటోలో తిరుగుబాటుదారుణ్ణి చూస్తారు. తిరుగుబాటు చేసి మానవాళి మంచి కోరాడు కాబట్టి మరికొందరు ఆయనలో మహర్షిని చూస్తారు. సెయింట్గా పూజిస్తారు. జీవితకాలమంతా ఆయన క్యాప్టెనిజాన్ని ఎదిరించింది, దోపిడీ లేని సమాజం స్థాపించాలనుకుంది సాయుధంగా మాత్రమే. తమాషా ఏంటంటే సాయుధ పోరాట యోధుడు ఇప్పుడు శాంతియుత పోరాటానికి కూడా ప్రతీకగా నిలబడ్డారు. ఈ ఫోటో నుంచి ప్రపంచం ఇప్పుడు కొత్త సందేశం తీసుకుంటుంది. ఆయుధంగా కాకపోతే నిరాయుధంగానైనా అన్యాయాన్ని ప్రశ్నించు అనే పిలుపుని ఈ ఫోటోలో ఇప్పుడు చూస్తున్నారు. అందుకే ఈ కాలపు శాంతియుత పోరాటానికి కూడా ఆయన ప్రేరణయ్యారు, శాంతిదూత అవుతున్నారు. ఇంతకీ ఈ ఫోటోలోని వ్యక్తి పూర్తి పేరు ఏంటో తెలుసా? ఈయన పేరు షార్ట్గా చే గువేరా. పలకాల్సింది చే గేవారా అని. ఈ స్పానిష్ పేరు ఎలా పలకాలో యూట్యూబ్లో వినండి. ఇతగాడి పూర్తి పేరు ఎర్నెస్టో గువేరా డి లా సర్నా. పుట్టింది జూన్ 14, 1928 రొజారియో, అర్జెంటీనాలో. ఆనాటి ప్రపంచమంతా వీస్తున్న గాలిసోకి క్యూబన్ విప్లవ వీరుడయ్యాడు. క్యూబా విప్లవం తర్వాత అక్కడి ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. చదివింది వైద్యం, చేసింది విప్లవం. ఎక్కడైనా సరే విప్లవానికి తోడ్పడాలనుకున్నాడు. ఆ మహాప్రస్థానంలో ఉన్నప్పుడే అమెరికా సాయంతో బొలీవియా సైన్యం ఆయన్ను పట్టుకుంది. 1967 అక్టోబర్ 9న చంపేశారు. 1997లో ఆయన అస్థికలను బొలీవియా ప్రభుత్వం క్యూబాకు సమర్పించింది.
ఆయనకు అమరత్వం అందించింది ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ ఆల్బర్టో కోటా. ఆయన పూర్తి పేరు ఆల్బర్టో డియాజ్ గుటెరియస్. క్యూబాలో ఫోటోగ్రాఫర్ గా ఉండేవాడు. కోటా ఒక రైల్వే కార్మికుడి కుమారుడు. యువకుడిగా ఉన్నప్పుడు ఇది అది అనకుండా అడ్డమైన చిన్న చిన్న పనులు చేశాడు. అనుకోకుండా ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా కుదురుగా నిలబడ్డాడు. తర్వాత చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ అయ్యాడు. అది ఫోటోగ్రఫీ ప్రపంచానికి బాగా తెలుసు. ఆయన మంచి రసికుడు. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంతు చూసినవాడు. ఆయన ఫోటోగ్రాఫర్ జీవితం ప్రారంభమైంది అడ్వర్టైజ్మెంట్లకు ఫోటోలు తీయటంతో. ఇలా మెల్లిగా హవానా వీక్లీలో రెగ్యులర్ ఉద్యోగంలో చేరాడు. క్యూబా మొట్టమొదటి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయ్యాడు. ఆయనకు 1959లో పామ్ డి ప్లేటా అవార్డు కూడా లభించింది. అందమైన మోడల్స్ ఫోటోలు తీస్తూ ఒక అమ్మాయి అందాలను కెమెరాలోంచి చూపించి పిచ్చెక్కించాడు. దాంతో నటాలియా మెండెస్ అనే పిల్ల ఆయన వలుపులో పడిపోయింది. తర్వాత పెళ్లాడింది. క్యూబా రెవల్యూషన్ మొదలైనప్పుడు రెవల్యూషన్ అనే పత్రిక వచ్చింది. ఈ రెవల్యూషన్ తో కోటా ప్రేరణ పొందాడు. రెవల్యూషన్ కోసం పనిచేయాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. 1959లో ఫిడెల్ కాస్ట్రో అమెరికా వెళ్లినప్పుడు అఫీషియల్ ఫోటోగ్రాఫర్ గా వెళ్లాడు. అప్పుడు ఆయన తీసిన ఫోటోలకు ఎంత పేరొచ్చిందంటే అప్పటి నుంచి కాస్ట్రో ఎక్కడికి వెళ్లినా కోటాయే ఫోటోగ్రాఫర్. అయితే జే ఫోటో ఎలా వెలుగులోకి వచ్చిందో తెలుసుకుందాం. 1964 మార్చి 4న ఒక ఫ్రెంచ్ సరుకుల రవాణా నౌక లాకోబర్ హవానా రేవులో అన్లోడ్ చేస్తున్నప్పుడు పేలిపోయింది. దీని వెనుక అమెరికా CIA హస్తముందని చెబుతారు. బెల్జియంలో తయారైన గ్రెనేడ్లు, రైఫిల్స్ ని క్యూబాకు తెచ్చిన నౌక ఇది. క్యూబాకు బెల్జియం ఆయుధాలు రావటం ఇష్టం లేని అమెరికా CIA కుట్ర జరిపి దీన్ని పేల్చేసిందని కాస్ట్రో విమర్శ. ఈ పేలుడులో సుమారు 100 మందికి పైగా చనిపోయారు. మరుసటి రోజు వారి సంతాప సభ జరిగింది. దీనికి ఫిడెల్ కాస్ట్రో హాజరయ్యారు. అక్కడ ఫోటోలు తీసేందుకు కోటా స్టేజ్ మీద ఉన్నప్పుడు చే కనిపించాడు. చే ముఖ కవళిక ఆయనకు తెగ నచ్చింది. టకీమని 2 ఫోటోలు కొట్టేసి వెళ్లిపోయాడు. తాను సభ మీద తాను తీసిన ఫోటోలన్నింటినీ ఎడిటర్ ముందు పెట్టారు. ఆయన కొన్నింటినే ఎంపిక చేసుకున్నారు. అందులో చే ఫోటో లేదు, రిజెక్ట్ అయిందన్నమాట. దీంతో అవి 2 కోటా సొంత కలెక్షన్లో ఉండిపోయాయి. తర్వాత 3 ఏళ్లకు 1967లో ఒకరోజు పొద్దున్నే ఎవరో వ్యక్తి కోటా ఇంటి తలుపు తట్టాడు. తీరా చూస్తే ఆయన ఇటలీ పబ్లిషర్ గియాన్ ఫ్రాంకో ఫెల్టినెల్లి. ఆయనకు మంచి చే ఫోటోలు కావాలి. ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. కోటా దగ్గర ఖచ్చితంగా ఉంటాయని ఎవరో చెప్పారు. కోటా దగ్గరున్న ఆ 2 రిజెక్టెడ్ ఫోటోలను చూసి వాటిలో ఏదో వశీకరణ శక్తి ఉందని అనుకున్నాడు. మరే ఫోటో వద్దు, ఇవి చాలు అని వెళ్లిపోయాడు. ఆ ఏడాది అక్టోబర్లో చేని అమెరికా గూఢాచారులు బొలివియా ఆర్మీ కలిసి చంపేశాయి. ఆ వార్త ఫెల్టినెల్లిని కలిచివేసింది. తన దగ్గరున్న 2 ఫోటోల్లోంచి ఒక ఫోటోని పోస్టర్ గా అచ్చేసి పంపాడు. అంతే, అది సూపర్ హిట్ అయింది. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ఫోటో అయింది. అంతేనా, ఫెల్టినెల్లిని అమాంతం వశపరుచుకున్న ఆ ఫోటో మాంత్రిక శక్తి అప్పటి నుంచి ఈ రోజు దాకా చూసిన ప్రతి వాడిని తన వైపు లాక్కుంటూ ఉంది. ఈ పాపులారిటీకి కోటా రాయల్టీ తీసుకోలేదు. ఎందుకంటే దిస్ ఫోటోగ్రాఫ్ ఇస్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ టెక్నిక్, ఇట్ వాజ్ రియల్లీ కోయిన్సిడెన్స్, ప్యూర్ లక్ అని కోటా అభిప్రాయపడ్డారు. ఆ ఫోటోనే ఇది.